స్వామి వివేకానంద చికాగో ప్రసంగం 1893 సంవత్సరం. అమెరికా సహోదర సహోదరీమణులారా, మీరు మాకు అందించిన ఆత్మీయమైన మరియు హృదయపూర్వక స్వాగతానికి ప్రతిస్పందించుటకు నేను లేచిన ఈ క్షణంలో నా హృదయం వర్ణించలేని ఆనందంతో నిండిపోయింది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన సన్యాసుల పరంపర తరపున నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మతాల తల్లి అయిన దేశం తరపున నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. వివిధ వర్గాలు పందాలకు చెందిన కోట్లాది హిందువుల తరపున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వేదికపై ప్రసంగించిన కొంతమంది వక్తలకు కూడా నా కృతజ్ఞతలు. వారు తూర్పు దేశాల ప్రతినిధులను ప్రస్తావిస్తూ ఈ దేశాల నుండి వచ్చిన వారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు సహనభావంను తీసుకెళ్లిన గౌరవాన్ని పొందగలరని మీకు తెలియజేశారు. ప్రపంచానికి సహనాన్ని మాత్రమే కాకుండా సమస్త మతాలకు సార్వత్రికంగా అంగీకరించడం నేర్పిన ఒక గొప్ప మతానికి చెందినవాడిని నేనని గర్వంగా చెబుతున్నాను. మేము కేవలం సార్వత్రిక సహనాన్ని మాత్రమే నమ్మము, అన్ని మతాలను సత్యమేమని అంగీకరిస్తాను. భూమిపై ఉన్న అన్ని మతాలకు అన్ని జాతులకు చెందిన పీడితులను శరణార్థులను ఆశ్రయించిన దేశానికి నేను చెందినవాడిని గర్వంగా చెబుతున్నాను. ప్రపంచంలోని యూదుల్లో అత్యంత పవిత్రమైన శేషభాగాన్ని మేము మా ఒడిలో చేర్చుకున్నామని నేను మీకు గర్వంగా చెబుతున్నాను. రోమన్ల అణిచివేత వల్ల వారి పవిత్ర ఆలయం ధ్వంసమైన అదే సంవత్సరంలో వారు దక్షిణ భారతదేశానికి వచ్చి మా వద్ద ఆశ్రయం పొందారు. మహోత్తరమైన జోరాస్ట్రియన్ జాతికి చెందిన శేషభాగాన్ని ఆశ్రయించి ఇప్పటికీ పోషిస్తున్న మతానికి నేను చెందినవాడిని గర్వపడుతున్నాను. సహోదరులారా, నేను చిన్నప్పటి నుంచి పఠిస్తూ వచ్చిన ఒక స్తోత్రంలోని కొన్ని పంక్తులను ఇప్పుడు మీకు ఉటంకించదలిచాను. దాన్ని ప్రతిరోజు లక్షలాది మంది మనుషులు పఠిస్తుంటారు. వివిధ ప్రదేశాల్లో ఉద్భవించిన ప్రవాహాలు అన్నీ చివరకు సముద్రంలో కలిసినట్టే, ఓ ప్రభు, వివిధ స్వభావాల వల్ల మనుషులు అనుసరించే మార్గాలు వక్రమైనవిగా కనపడినప్పటికీ చివరకు అన్నీ నీ వద్దకే చేరుకుంటాయి. ప్రస్తుత ఈ మహాసభ ఇప్పటి వరకు జరిగిన అత్యంత గౌరవనీయమైన సభల్లో ఒకటి. గీతలో బోధించబడిన అద్భుత సిద్ధాంతానికి ప్రపంచాన్ని ఒక ప్రత్యక్ష ప్రకటనగా నిలుస్తోంది. ఎవరు ఏ రూపంలో నన్ను చేరుకున్నా నేను వారిని స్వీకరిస్తాను. అందరూ చివరికి నా వద్దకే చేరుకుంటాను. సంఘపక్షపాతం, మతహంకారం మరియు వాటి భయంకరమైన సంతానమైన అంధవిశ్వాసం ఈ సుందర భూమిని చాలా కాలంగా ఆక్రమించి ఉన్నాయి. ఇవి ఈ భూమిని హింసతో నింపాయి, అనేక సార్లు మానవాళి రక్తంతో తడిసిపోయేలా చేశాయి, నాగరికతలను నాశనం చేశాయి, సమస్త జాతులను నిరాశలోకి నెట్టాయి. ఈ భయంకర దుర్గణాలు లేకపోయి ఉంటే మానవ సమాజం ఇప్పటికంటే ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. కానీ వాటి కాలం ముగిసింది. ఈ మహాసభ గౌరవార్థం ఈ ఉదయం మోగిన ఘంటా ధ్వని అన్ని రకాల అంధవిశ్వాసాలను మరణగంటిగా మారాలని, ఏ ఖడ్గంతో గాని ఏ కలంతో గాని జరిగే పీడనలకు ముగింపు కావాలని, ఒకే లక్ష్యానికి చేరటానికి ప్రయత్నిస్తున్న మనుషుల మధ్య ఉన్న ఈ అసహన భావాలన్నీ ముగింపు కావాలని నేను ఆశిస్తున్నాను.